మేము శాంతియుత మార్గంలోనే మేము ఉద్యమకారుల హక్కుల కోసం ఈ తెలంగాణ పొలాలు వాళ్ళకి దక్కాలని చెప్పి మేము 8 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. జేఏసీని పెట్టాం. దానికి కొంతమంది దాంట్లో జొరబడి ముక్కలు చేశారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకుండా కూడా కేసీఆర్ గారి కాళ్ళలో కట్టబెట్టారు. కేసీఆర్ గారిని బదనం చేశారు, నింద వేశారు. అట్లయినా ఇవాళ ఉద్యమకారులను కూడా డిస్టర్బ్ చేస్తున్నారు, ఐక్యతగా ఉండనియట్లేదు. మేము అందుకనే ఇవాళ మేము వచ్చింది కూడా దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. మీ మీద ఉపన్యాసం చేయడానికైతే కాదు, కవితక్క విధానాలు ఏంటి, కవితక్క తీసుకునేటువంటి స్టాండ్ ఏంటి ఉద్యమకారుల పట్ల. చివరు కేసీఆర్ గారిని నమ్మినాం, త్యాగాలు చేసినాం, రాష్ట్రం వచ్చింది, కానీ మాకు పొలాలు దక్కలే. మరి ఇవాళ మీరు వచ్చారు, ఉద్యమకారుల అంశాన్ని ఎత్తుకుంటాం. ఖచ్చితంగా ఆ సమస్య న్యాయమైంది, దాన్ని సాధించాలా అని మీరు అంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారు చెప్పినట్టుగానే ఇందాక మిత్రులు చెప్పాడు, గొంగలు పురుగునే ముద్దు పెట్టుకుంటాం, కుష్ఠవ్యాధిని కౌగలించుకుంటాం. మాకు మా సమస్య న్యాయమైన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మాకు ఎవరు సహాయ సహకారాలు అందించినా వాళ్ళని తీసుకొని మా సమస్య పరిష్కారం కోసం మేము వాళ్ళతో ప్రయాణం చేస్తాం.